హలో నమస్తే అక్క. నమస్తే అండి. ఎవరు మీరు? మాది విజయవాడ అండి. విజయవాడ. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వంలోనే బాగుందండి. వాలంటీర్లను పెట్టి గడప గడపకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా తెలిసింది. ఆ సమస్యలన్నీ డైరెక్ట్ గా సీఎం దాకా వెళ్ళినాయి. కానీ ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు లేరు. కనీసం సచివాలయానికి వెళ్తున్నా కూడా లెక్క కూడా చేయట్లేదు. గెలిచారు గంట వరకే. ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా మా ఇంటి గడపది ఎక్కడికి కూడా వచ్చింది లేదు. అంటే 4000 లోకేష్ గారు ఏమంటారంటే 4000 సమస్యలు 4 గంటలు పరిష్కరించాను, రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అన్నారు కదా. లేదండి, అవన్నీ వాళ్ళు డబ్బు చెప్పుకుంటున్నారు అంతవరకే. వాళ్ళు డబ్బా మాటలేదో చెప్పుకుంటారు కదా, అలాగేం లేదు. అంటే మేము ఫ్రీ బస్ ఇచ్చాము, మహిళలకు గ్యాస్ ఇచ్చాము, చాలా మేము వచ్చిన తర్వాత మహిళలు అయితే చాలా దినదినయాభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళకి ఎటువంటి రోగాలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అన్నారు చెప్తున్నారు కదా వాళ్ళు. పవన్ కళ్యాణ్ అలా చెప్తున్నారు. లేదండి, ఆ ఫ్రీ బస్ అనేది ఇక్కడ వరకే, అది లోకల్ వరకే. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల వరకే. అవుట్ ఆఫ్ వెళ్తే మాత్రం ఇది ఫ్రీ బస్ కాదండి, డబ్బులు కొట్టాలి అని చెప్పి 110 రూపాయలు, 150 రూపాయలు టికెట్ కొట్టారు నాకు. మహిళకైనా సరే. ఏంటండి ఫ్రీ బస్ అన్నారు కదా అని అంటే ఈ బస్కి అయితే లేదండి అని అంటున్నారు. నేను 2-3 సార్లు తిరిగాను పల్లెటూర్లకి వెళ్ళి. గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ డబ్బులు కూడా పడలేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీకు ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటారు? మాకు జగనన్న ప్రభుత్వమే కావాలి. పవన్ కళ్యాణ్ జగన్ 15% రావాలని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్. ఏం లేదండి, ఆయన ఏదో చెప్పుకుంటాడు కానీ ఏదో సినిమా వస్తాడు జగన్, ఎలా వస్తాడు చూస్తామని చెప్తున్నారు కదా జగన్ పవన్ కళ్యాణ్. ఎలా వస్తాడో చూద్దాం కానండి. వివిఎం వల్ల దగ్గర పెట్టుకొని అడ్డదారిలో రావటం కాదండి, డైరెక్ట్ గా జగనన్నకు లాగా ప్రజల్లోకి రమ్మనండి, గడప గడపకి వెళ్ళమనండి, ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రమ్మనండి. ఎవరు కూడా రావట్లే. గెలిచిన తర్వాత ప్రజలు ఉమ్మేస్తారని ఎవరు కూడా రావట్లేదు, చెప్పులతో కొడతారని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఇల్లు మంజూరైందా? ఇల్లు మంజూరు అయ్యింది, కానీ ఆ ఇంటి ఎక్కడ కూడా మీ పేరే లేదండి, మాకు రాలేదు నోటిఫికేషన్ అని అంటున్నారండి. ఎన్నిసార్లు తిరిగాను సచివాలయానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే అసలు ఇల్లు కూడా రాలేదండి. ఇప్పుడు మద్యం మొత్తం మేము రేట్లు భారీగా తగ్గించేసాము, కల్తీ మద్యం లేదు, 100 రూపాయలకి మంది వస్తున్నాం అన్నారు. ఆ 100 రూపాయల మంది ఇవ్వడం వల్ల మీ కుటుంబం బాగుందా? 100 రూపాయలు మా వారు అసలు తాగలేండి. మా ఇంటి పక్కన మా తమ్ముడు వాళ్ళందరూ తాగుతారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంగళపూడి అన్ని తాగి ఇప్పుడు మహిళలు తాడిపట్లు కనపడట్లేదా? ఇప్పుడు చీప్ లెక్కల్లో ఇంత ఇదిగా ప్రజల్లోకి వదిలేస్తున్నారు. దొంగ మందు, ఈ మందు తాగి ప్రజలు చచ్చిపోవట్లేదా? ఇప్పుడు ప్రజలు తాలిపట్లు కనపడట్లేదా? ఆమెకి జగనన్న ప్రభుత్వంలో తాలిపట్లు పట్టుకొని తిరిగారు కదా, ఇప్పుడేంటి? ఇప్పుడు చెప్పమానండి. ఇప్పుడు మద్యం కూడా ఎక్కువైపోయింది. బార్లు ఏంటి, వైన్స్లు ఏంటి, చాలా దగ్గరలో పర్మిషన్ ఇచ్చేశాడు. అంటే మేము మొత్తం మంచి నాణ్యమైన మందు ఇస్తున్నాము అంటున్నారు కదా. ఏం నాణ్యమైన మందు అండి? జగన్ హయాంలో మందు రేటు పెంచాడు, తాగడం తగ్గించారు జనాలు. కొద్దిగా ప్రజల్లో ఇంట్లో స్త్రీలు, మహిళలు, కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడు మందు రేటు తగ్గించేశాడు. ఎక్కడ చిన్న పిల్లలు కూడా తాగేస్తున్నారు, చచ్చిపోతున్నారు కూడా జనాలు. అది ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వానికి కనపడట్లేదు. అది ప్రజల్లోకి వస్తే తెలిసిద్ది.